హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి డిఎస్సి ఎగ్జామ్కు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని డిస్కస్ చేయడం జరుగుతుందండి. నవంబర్ నుంచి దాదాపుగా అక్టోబర్ నవంబర్ నుంచి మే మాసం వరకు కూడా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మనం కవర్ చేయడం జరిగిందండి. కావాల్సినటువంటి వారు ఆ యొక్క మంత్కు సంబంధించిన పీడిఎఫ్లనైనా అదేవిధంగా క్లాసెస్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అందులో కవర్ కాని అంశాలను ఈ యొక్క వీడియో రూపంలో మళ్ళీ మీ ముందుకైతే రావడం జరుగుతుంది. మొదటి వీడియోలో దాదాపుగా 10 ప్రశ్నల వరకు డిస్కస్ చేయడం జరిగిందండి. మరొక 10 ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థను ప్రారంభించిన దేశం ఏది అని అడుగుతున్నారండి. భూటాన్ దేశం వారు ప్రపంచంలోనే తొలిసారిగా ఈ యొక్క క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థనైతే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థకి సంబంధించి భూటాన్ గవర్నమెంట్తో పాటు బైనాన్స్ పే, డీకే బ్యాంక్ భాగస్వామ్యంతో ఈ యొక్క క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థనైతే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. భూటాన్ గవర్నమెంట్ అదేవిధంగా బైనాన్స్ పే, డీకే బ్యాంక్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీరి యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థని భూటాన్ దేశం వారు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థ ద్వారా చేసే అటువంటి అంశం ఏంటి అంటే, దీని ద్వారా తమ దేశంలో పర్యటించేటువంటి టూరిస్టులు తమ దేశంలో విమాన టికెట్లైనా, వీసాలైనా, హోటళ్ళైనా స్థానికంగా ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ అనేవి చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అంశం అనేది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఒక సదస్సు గురించి అండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి సదస్సు అండి. ఇటీవల రీమ్స్ మంత్రుల సమావేశాన్ని 2025లో ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. అయితే మనకు ముందుగా రీమ్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలండి. దాని అబ్రివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండి. ఒక్కసారి మళ్ళీ చూడండి. రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టానికి సంబంధించిన సమావేశాన్ని 2025 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే శ్రీలంక దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 6వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మంత్రుల సమావేశానికి అంటే రిమ్స్ మంత్రుల సమావేశానికి ఒక ప్రత్యేకమైన థీమ్ను ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2025లో ఎంచుకున్నటువంటి థీమ్ కనుక పరిశీలిస్తే యాక్షనబుల్ ఎర్లీ వార్నింగ్స్ అండ్ క్లైమేట్ సర్వీస్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకున్నారండి. రిమ్స్ సమావేశం అంటే మనకు గుర్తుకు రావాల్సింది శ్రీలంక. ఎన్నవ ఎడిషన్ అంటే 6వ ఎడిషన్. దాని యొక్క అబ్రివేషన్ గుర్తుంచుకోండి, థీమ్ను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ఇటీవల ఏ తేదీని ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయాన్ని తీసుకుంది, లేదా ఏ తేదీని ఆయుర్వేద దినోత్సవంగా కేంద్రం ఇటీవల ప్రకటించిందంటే సెప్టెంబర్ 23 అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కేంద్రం వచ్చేసి సెప్టెంబర్ 23వ తేదీని ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 14వ ప్రశ్న చూడండి. ఇటీవల భారత నౌకాదళ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఏ దేశం నుంచి రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోతుందని అడుగుతున్నారండి. రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ దేశంతో ఒక ఒప్పందం చేసుకున్నారో ఆ యొక్క ఒప్పందం మేరకు ఫ్రాన్స్ దేశం నుంచి ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాలను అయితే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోతుందండి. మొత్తంగా 26 యుద్ధ రైఫిల్ విమానాలను కొనుగోలు చేస్తుందండి. ఈ యొక్క రఫేల్ విమానాలు అనేవి భారత నౌకాదళానికి అందించబోతున్నారు. ఎన్ని రఫేల్ విమానాలను నౌకాదళానికి అందించబోతున్నారు అంటే 26 అని గుర్తుంచుకోండి. గతంలోనే ఇదే ఫ్రాన్స్ దేశం నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసి భారత వాయుసేనకు అందించడం జరిగింది భారత ప్రభుత్వం. అయితే ప్రస్తుతం మరొక 26 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసి వాటిని ఈసారి మాత్రం భారత నౌకాదళానికి అందించబోతున్నారండి. మొదటిసారి 36 వచ్చేసి వాయుసేన అని గుర్తుంచుకోండి. రెండవసారి 26 వచ్చేసి భారత నౌకాదళం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క 26 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఎన్ని కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే 64,000 కోట్ల ఒప్పందం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 15వ ప్రశ్న చూడండి.
ప్రముఖ ఆహార ప్రయాణ సంస్థ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 50 ఉత్తమ బ్రెడ్ల జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో మొదటి స్థానంలో నిలిచింది ఏది అని అడుగుతున్నారండి. ఫస్ట్ ఏ సంస్థ వారు విడుదల చేశారనేది మనకి ఇంపార్టెంట్. టేస్ట్ అట్లాస్ అని గుర్తుంచుకోండి. మొత్తంగా 50 ఉత్తమ బ్రెడ్ల జాబితాను ఈ యొక్క టేస్ట్ అట్లాస్ వారు ఇటీవల విడుదల చేయగా ఇందులో మొదటి స్థానంలో భారతదేశానికి సంబంధించినటువంటి గార్లిక్ బటర్ అనేది మొదటి స్థానంలో నిలిచిందండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. టేస్ట్ అట్లాస్ యొక్క ప్రపంచంలోని 50 ఉత్తమ బ్రెడ్ల జాబితాలో మొదటి స్థానంలో భారత్ నుంచి గార్లిక్ బటర్ మొదటి స్థానంలో ఉండగా 16వ స్థానం అండి. 6వ స్థానంలో తమిళనాడుకు చెందినటువంటి పరోటా, 18వ స్థానంలో ఉత్తరాదికి చెందినటువంటి పరోటా ఉండగా 26వ స్థానంలో చోలా భటూరే అనేటువంటి వంటకం ఉండడం జరిగింది. కాబట్టి మొదటి అంశాన్ని అయితే గుర్తుంచుకోండి, గార్లిక్ బటర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 16వ ప్రశ్న అండి, అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే 2025లో నిర్వహించిన అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే రిపోర్టింగ్ ఇన్ ది బ్రేవ్ న్యూ వరల్డ్ అండి. రిపోర్టింగ్ ఇన్ ది బ్రేవ్ న్యూ వరల్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ది మీడియా అనేటువంటి ఒక థీమ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థీమ్స్ పైన ఇటీవల ఎగ్జామ్లో పలు ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేలాడే వంతెనను ఎక్కడ నిర్మించారని అడుగుతున్నాడండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి వేలాడే వంతెనను చైనా దేశంలో ఉన్నటువంటి గుయిజా అనే ప్రాంతంలో నిర్మించడం జరిగిందండి. చైనా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చైనా దేశంలోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన వేలాడే వంతెనను అయితే నిర్మించారు. ఏ నదిపై అంటే మాత్రం బీపన్ నదిపైనండి. బీపన్ నదిపైన దీన్ని నిర్మించారండి. మొత్తంగా 2050 అడుగుల ఎత్తులో ఈ యొక్క వేలాడే వంతెనను నిర్మించారండి. అయితే ఈ యొక్క వంతెనను నిర్మించడానికి సంబంధించి శంకుస్థాపన వచ్చేసి లేదా ప్రారంభం వచ్చేసి 2022 సంవత్సరంలో దీనిని ప్రారంభించగా కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే ఈ యొక్క వేలాడే వంతెనను అయితే నిర్మించడం జరిగింది. ఇది 2025 జూన్ మాసంలో అందుబాటులోకి రాబోతుంది. అయితే దీనికి సంబంధించి అయినటువంటి వ్యయం వచ్చేసి $280 మిలియన్ లేదా ఇదే భారత కరెన్సీలో అయితే 2411 కోట్ల రూపాయలు ఈ యొక్క వంతెనను నిర్మించడానికి కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇటీవల అంతర్జాతీయ అన్వేషణ సదస్సు 2025ను ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. అంతర్జాతీయ అన్వేషణ సదస్సును 2025 మే 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా న్యూఢిల్లీ వేదికగా నిర్వహించడం జరిగింది. అయితే 2025లో నిర్వహించిన అంతర్జాతీయ అన్వేషణ సదస్సు అనేది 12వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క సదస్సులను 2010వ సంవత్సరం నుంచి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం నిర్వహించినది 12వ ఎడిషన్. ఆతిథ్యం వచ్చేసి న్యూఢిల్లీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీని యొక్క థీమ్ చూడండి, రీచింగ్ న్యూ వర్డ్స్ ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రివైసెన్స్ అండి. ఓకేనా, ఈ యొక్క థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 19వ ప్రశ్న అండి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల ఎప్పుడు సౌదీ అరేబియాలో పర్యటించారని అడుగుతున్నారండి. 2025 ఏప్రిల్ 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాలో పర్యటించడం జరిగింది. అయితే ఈ యొక్క ఏప్రిల్ 22వ తేదీన సౌదీ అరేబియాలో ఉన్నటువంటి జెడ్డాలో జరిగినటువంటి భారత్ సౌదీ అరేబియా యొక్క వ్యూహాత్మక భాగస్వామ్య నాయకుల 2వ సమావేశానికి ప్రధాని మోడీ అదేవిధంగా సౌదీ అరేబియా ప్రధానమంత్రి అయినటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇద్దరు కూడా అధ్యక్షతను వహించడం జరిగిందండి. ఏప్రిల్ 22వ తేదీ అంటే 2025లో మనకు గుర్తుకు రావాల్సిన మరొక అంశం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్ ఉగ్రవాద దాడి అండి. ఈ యొక్క ఉగ్రవాద దాడి జరిగిందనే విషయం తెలుసుకున్నటువంటి ప్రధాని మోడీ అర్ధాంతరంగా తన యొక్క సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకొని భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. అయితే ఆ యొక్క రోజున ఏప్రిల్ 22వ తేదీన అదే సౌదీ అరేబియా దేశంలో ఉన్నప్పుడు కొన్ని కీలకమైన అవగాహన ఒప్పందాలను ఆ దేశంతో
కుదుర్చుకోవడం జరిగిందండి. అందులో ఒకటి వచ్చేసి అంతరిక్ష కార్యకలాపాలలో భారత్ స్పేస్ ఏజెన్సీ అదేవిధంగా సౌదీ అరేబియా స్పేస్ ఏజెన్సీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిందండి. ఇక ఆరోగ్య రంగంలో కూడా భారత ఆరోగ్య శాఖ అదేవిధంగా సౌదీ ఆరోగ్య శాఖ మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఇక మూడవది యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ రంగంలో మరొక ఒప్పందం ఇన్వార్డ్ సర్ఫేస్ పార్సిల్ సహకారం పైన మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారండి. కింది వాణిలో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటిది, లేనిదేంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక 4 ఒప్పందాలను అయితే గుర్తుంచుకోండి. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి ఈసారి, ఇటీవల యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటిస్తూ వార్తల్లో నిలిచినటువంటి దేశం ఏది అంటే నికర్గావా దేశం అనేది యునెస్కో నుంచి వైదొలగడం జరిగింది. అసలు ఎందుకోసం యునెస్కో యొక్క సంస్థ నుంచి ఈ యొక్క నికర్గావా దేశం అనేది వైదొలగడానికి కారణం ఏంటి అంటే ఇటీవల నికర్గావా దేశం అనేది తమ దేశంలో ఉన్నటువంటి ఒక వార్తాపత్రిక అయినటువంటి లా ఫ్రెండ్స్ను బహిష్కరించడం జరిగిందండి. ఓకేనా, అర్థమవుతుంది కదా. నికర్గా దేశం అనేది తమ దేశంలో ఉన్నటువంటి ఒక పత్రిక ఉంటుంది, దాని పేరు లా ఫ్రెండ్సా అనే పత్రికను ఆ దేశం బహిష్కరించడం జరిగిందండి. అలా బహిష్కరించినటువంటి పత్రికకి ఇటీవల యునెస్కో వారు గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ను అందించిందండి. ఓకేనా, గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ని ఏ పత్రికకు అందించారంటే నికర్గా దేశం వారు బహిష్కరించినటువంటి పత్రికకు ఈ యొక్క అవార్డు అందించడంతో తమ దేశం బహిష్కరించిన పత్రికకు మీరెలా అవార్డు ఇస్తారు అనే ఉద్దేశంతో కోపంతో ఈ యొక్క యునెస్కో నుంచి ఒక నికర్గావా దేశం అనేది వైదొలగడం జరిగింది. అయితే ప్రస్తుతం యునెస్కోలో 194 దేశాల్లో ఉండగా ఆ 194 దేశాల్లో ఒక దేశంగా నికర్గావా దేశం అనేది ఉండేదండి. ప్రస్తుతం వైదొలగడం జరిగింది. అయితే దీని యొక్క యునెస్కో యొక్క ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే ఆండ్రీ అజౌలే అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్గా ఉండడం జరిగింది. అయితే యునెస్కోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1945 సంవత్సరంలో ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యునెస్కో నుంచి వైదొలిగిన దేశం ఏది ఇటీవల 2025లో అంటే నికర్గావా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. వీటికి సంబంధించిన పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉండడం జరిగింది. థ్యాంక్ యూ.